రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల లడ్డు వివాదం ఇప్పుడు కోర్టుకు చేరుకుంది. శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వులు కలిశాయని సీఎం చంద్రబాబు ఆరోపణలపై రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. వైసీపీపై అధికార పార్టీ నిప్పులు చెరుగుతోంది. హిందూ ధర్మం కించపరిచారంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం విమర్శలు చేశారు. అయితే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న వైసీపీ కోర్టు మెట్లు ఎక్కింది. ఈ అంశంపై రాష్ట్ర హైకోర్టు కూడా వైసీపీ పిటిషన్ను స్వీకరించింది. దీనిపై విచారణ ఎప్పుడు అనే అంశం త్వరలోనే ప్రకటించనున్నారు. కాగా ఇదే అంశంపై మాజీ సీఎం జగన్ వైసీపీ సుబ్బారెడ్డితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. ప్రధానంగా తీవ్ర దుమారం రేపుతోంది. హిందువుల మనోభావాలకు టీటీడీకి సంబంధించినటువంటి అధికారి యొక్క వైఫల్యానికి నిదర్శనంగా చంద్రబాబు వ్యాఖ్యలు నిన్న. అసలు నిజంగా వ్యాఖ్యలకు సంబంధించి ఆరోపణలకు సంబంధించి వైసీపీ ఎలా ప్రతిఘటించబోతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఏదైతే శ్రీవారి లడ్డు వివాదం ఇప్పుడు కోర్టుకు చేరుకుంది. ఏదైతే నిన్నటి నుంచి కూడా ఈ వ్యవహారంపై వైసీపీ చాలా సీరియస్ గానే ఉంది. మరోవైపు అధికార పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డిపై, ఆయన పార్టీపై ఒంటి కాలుతో లెగుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీవారి లడ్డు విషయంలో జంతువులకు సంబంధించిన కొవ్వును కలిపారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ దేశంలో కూడా ఒక దుమారం రేపుతుంది. ఎందుకంటే ఇది శ్రీవారి ప్రసాదం అనేది, లడ్డు అనేది చాలా మంది అందరూ కూడా పవిత్రంగా చూస్తారు. అలాంటి దాంట్లో ఒక జంతువుల కొవ్వు కలిపారని ఏదైతే ముఖ్యమంత్రి స్టేట్మెంట్ అవుతుందో దాన్ని వైసీపీ చాలా సీరియస్ గానే తీసుకుంది. ఎందుకంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము అలాంటి చర్యలు చేపట్టము. ఎందుకంటే ఇది ఒక ధర్మానికి సంబంధించిన, హిందూ ధర్మాన్ని తాము సురక్షితంగా చూసుకుంటున్న క్రమంలో కేవలం రాజకీయం కోసమే ఈ తరహా స్టేట్మెంట్ ఇచ్చి వైసీపీని అబాసుపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఎప్పుడైతే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏదైతే చంద్రబాబు నాయుడు రాజకీయాలను ఆయన ఎండగట్టడం జరిగింది. అయితే ఈ విషయంలో సీరియస్ గా తీసుకున్న వైసీపీ ఇప్పుడు కోర్టుకు వెళ్తామని చెప్పేసి కూడా నిన్న చెప్పింది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఏదైతే ఈ పిటిషన్ కూడా వేయడం జరిగింది. పిటిషన్ ను కోర్టు స్వీకరించింది. ఎప్పుడు విచారణకు తీసుకొస్తారనేది కూడా చూడాల్సిన విషయం ఇది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక శ్రీవారి లడ్డు వివాదం మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అయితే కుదిపేస్తుందని చెప్పొచ్చు. ఒకవైపు పవన్ కళ్యాణ్ కూడా దీని మీద ట్వీట్ చేయడం జరిగింది. హిందువుల మనోభావాన్ని కించపరిచే విధంగా ఈ వ్యవహారం ఉందని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా రమణ దీక్షితులు ఎవరైతే ఉన్నారో రమణ దీక్షితులు కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా మూకుమ్మడి దాడి చేస్తున్నారు. కావాలనే తమపై ఈ బురద చల్లడం ద్వారా ఒక వర్గాన్ని తమ నుంచి దూరం చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి కూడా వైసీపీ భావిస్తుంది. అందుకు అనుగుణంగానే ఈ రోజు 3 గంటలకు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు రాబోతున్నారు. ఏదైతే టీటీడీ వ్యవహారంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా వస్తున్న ఆరోపణలు కావచ్చు, వాటన్నిటి మీద క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఏదైతే ముందు నిన్న సుబ్బారెడ్డి శ్రీనివాస్ ఒకటి ప్రధానంగా ముందు నుంచి కూడా అంటే హిందువుల టీటీడీకి సంబంధించి అక్కడ తిరుమలకి సంబంధించి లడ్డూల్లో కొన్ని వస్తువులు రావటం చూసినటువంటి సందర్భాలు చూసాం. తిరుమలలో ఇలా జరుగుతుంది, అలా చాలా అంశాలు చూసాం. కానీ లడ్డూకు సంబంధించి అంత అనాలోచితంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా? లేకపోతే నిజంగా అక్కడ ఉన్న అధికారులు ఏమైనా చేసినటువంటి ఆల్ఫాకు సంబంధించి ప్రధాన సంస్థపై ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ పనిచేసినటువంటి పాలక మండలి సభ్యులకు సంబంధించినటువంటి రమణ ఆయన కూడా స్పందిస్తూ అలాంటి జరిగింది వాస్తవమే, ఆయన చేసిన దానికి మాజీ సీఎం జగన్ ఆ శిక్ష అనుభవిస్తున్నారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ జరిగితే ఆ గతంలో కొంతమంది చేసే అవకాశం ఏమైనా ఉంది అన్నటువంటి నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వంపై ఉందా? దానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటారు ప్రభుత్వం? ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి కూడా అంటున్నారు. కానీ ఆ కమిటీలో ఏముంది, అసలు వేటిని తీసుకున్నారనేది కూడా తేలాల్సి ఉంది. అదేవిధంగా నిన్న వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ తాము ఎక్కడ కూడా ఏదైతే పర్చేజ్ చేసిన టీటీడీకి కావాల్సిన నెయ్యి అవుతుందో ఆ నెయ్యి అంతా కూడా తాము ఎక్కడి నుంచి పర్చేజ్ చేసింది, ఎలా పర్చేజ్ చేసింది, దానిలో ఉన్న క్వాలిటీ ఎంత అనేది కూడా మొత్తం కూడా బోర్డు సమావేశంలో నిర్ణయించి తీసుకునే నిర్ణయాలు తప్ప ఇందులో ఎక్కడ కూడా ఏ ఒక్కరు తీసుకునే నిర్ణయం కాదు. అందులోకి ఖచ్చితంగా దీని మీద నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఏదైతే బురద చల్లేసి దాన్ని తుడుచుకోమనే విధంగా కాకుండా ఇప్పుడు దాని మీద విచారణ జరిపించాలి. విచారణలో మొత్తం వ్యవహారం అంతా బయటకు తీసుకురావాలన్నది వైసీపీ డిమాండ్ చేస్తుంది. అందుకోసమే నిన్న సుబ్బారెడ్డి కూడా మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల మీద చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారని చెప్పొచ్చు. అందులో రాజకీయం చేయాలన్న ఒక ఉద్దేశం ఖచ్చితంగా కనిపిస్తుంది అని చెప్పేసి కూడా వైవి సుబ్బారెడ్డి అన్నారు. అయితే ఈ నిజ నిర్ధారణ కమిటీలో ఏముండబోతుంది, అసలు దీని మీద ఇప్పటికీ కూడా టెస్టులు జరిగాయి అని చెప్పేసి చెబుతున్న వాటిలో అసలు ఏముంది, అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ నెయ్యి నుంచి వచ్చిందని కూడా తేలాల్సిన అవసరం ఉంది. అంటే ఇదంతా కూడా తేలాలనుకుంటే కనుక కోర్టు విచారణ అయితే బాగుంటుంది అనేది
వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కోర్టుకు మెట్లెక్కడం జరిగింది, కోర్టు విచారణ స్వీకరించడం జరిగింది. ఎప్పుడు విచారణకు వస్తుందో తేలాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఎక్కడైతే మనకి చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, కూటమికి సంబంధించిన మంత్రులు ఏదైతే ఈ ఆరోపణలు చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకు సరైన సమాధానం చెప్పేందుకే 3 గంటలకు మీడియా ముందుకు రాబోతున్నారు. ఈ లడ్డు వ్యవహారంతో పాటుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి 3 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడబోతున్నారు. రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ ఏం మాట్లాడతారనేది ఒక కొంతవరకు ఆసక్తి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి మాత్రం క్లియర్ కట్గా అక్కడ జరిగింది, దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం, ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యి వాడి లడ్డూలు తయారు చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు దుమారం మాత్రం తీవ్ర స్థాయిలో ఉంది. హిందువుల మనోభావాలు, తిరుపతికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు, లడ్డూ చాలా ఫేమస్. సో అలాంటి లడ్డూ చుట్టూ ఇప్పుడు వివాదం కొనసాగుతున్నటువంటి పరిస్థితి.